ఇది మనకి 20 ఫీట్ల నక్ష రోడ్డు. ముంగటే విలేజ్ ఉంటుంది. విలేజ్ బ్యాక్ సైడ్ ఫామ్ హౌస్లు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. ఇవన్నీ ఇండ్లే, ఫామ్ హౌస్ అంతా రెడ్డిస్ వాడ, అంతా రెడ్డిస్ వాళ్ళే ఉంటారు ఇక్కడ అంతా. చాకంపల్లి విలేజ్. ఇది నక్ష రోడ్. ఇది 20 ఫీట్ల తోటి ఉంటుంది. ముందు మనకి బీట్ రోడ్ ఉంటుంది. సైడ్ వచ్చేసి ఇది మనకు అక్కడ కొట్టం గోడ ఉంది కదా, ఆ గోడ దగ్గర నుంచి ఈ టేక్ మొక్క, అవి టేక్ మొక్కలు హద్దు మీద ఉంటాయి. అక్కడ నుంచి స్ట్రైట్గా ఈ టేక్ మొక్కలే హద్దిగా. బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ స్తంభం ఉంది కదా, స్తంభం బ్యాక్ సైడ్ స్క్వేర్లో 4 మూలలు బాక్స్ లాగా ఉంటుంది. సైడ్ వచ్చేసి ఇటు వచ్చేసి అది అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర నుంచి ఆ తాడి చెట్ల దగ్గర నుంచి హద్దిగా, అక్కడి నుంచి స్ట్రైట్గా టేక్ మొక్కల దగ్గర నుంచి 4 మూలలు స్క్వేర్ ఉంటుంది. రోడ్ ఫేసింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది, అంటే బాగుంటుంది రోడ్ ఫేసింగ్. పక్కల వెనకాల రైతులు కూడా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అక్కడ కొట్టాలు అవి ఉన్నాయి కదా, వేరే వాళ్ళు కూడా చాలామంది ల్యాండ్స్ కొనుక్కున్నారు ఇక్కడ. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. పక్కనే మనం చూడవచ్చు అక్కడ ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారు. ఫామ్ హౌస్ నుంచి థర్డ్ బిట్టే మనకు, ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ బిట్. ఫామ్ హౌస్ ఫ్రంట్ భాగం ముందు బీట్ రోడ్ ఉంటుంది మనకు. ఇది ఫామ్ హౌస్, దానికి ముందు సైడ్ మనకు బీట్ రోడ్ ఉంటుంది. రోడ్ యాక్సెస్ బాగుంది. మనకు వచ్చేసి హైదరాబాద్ నుంచి మనకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది. మనం ఈ సైడ్కి రావాలంటే వంగపల్లి నుంచి మోటకొండూరు నుంచి ఇట్లా వచ్చేయచ్చు స్ట్రైట్గా. మనం ఆలేరు అదంతా తిరగని అవసరం లేదు. మనం వంగపల్లి నుంచే రావచ్చు, మనకు దగ్గర అవుతుంది. 4 మూలలు బాక్సులు ఎక్కువ ఉంటుంది. సైట్ వచ్చేసి రెడ్ సైడ్ ల్యాండ్, చిన్న రాయి కూడా దొరకదు ఇందులో. ఇదంతా ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళడానికి కూడా మనకు వాళ్ళు అంత వాళ్ళు వాడుకుంటున్నారు. అండర్స్టాండింగ్ రోడ్ అన్నట్టు. ఇక్కడ చిన్నగా మనకు వచ్చేసి కొట్టం దగ్గర నుంచి ఇట్లా 4 మూలలు ఉంటుంది. బాక్సులు ఎక్కువ ఉంటుంది సైట్ వచ్చేసి. ఇక్కడ నుంచి మనకు అక్కడ దాకా ఇదంతా రోడ్ ఫేసింగ్. 20 ఫీట్ల రోడ్డు. అక్కడ పొలం హద్దు ఉంది కదా, అక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్. ఇక్కడ మధ్యలో ఒకటి కడి నాటి చూపిస్తాను. అక్కడ ఒక కడి నాటి ఉంది, అక్కడ చూడొచ్చు మనం. ఆ కడి వరకు ఉంటుంది.